ఆచరించాలి. మా ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక ఈరోజు చూసినట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా చేయవలసింది మొదటగా అవకాశం ఉన్నట్లయితే శివుడి యొక్క నామాలు, ఆయనకి సంబంధించిన లింగాష్టకం లేకపోతే విశ్వనాథాష్టకం ఇవన్నీ చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు చేసుకున్నా సరే, లేకపోతే ఏదైనా పూజా విధానంలో చేసుకున్నా సరే, లేకపోతే విన్నా కూడా అది చాలా చక్కటి ఫలితాన్ని ఇవ్వడం. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున శివాలయాలు అలాగే గణేశుడి యొక్క మందిరాలు దర్శించడం కూడా చాలా మంచిది. వీలైనంతవరకు గణేశుడికి సంబంధించి కూడా ఈ రోజున అందరూ అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనడం కానీ, లేకపోతే శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక గణేష ప్రార్థన, గణేశుడి శ్లోకాలు, దాంతోపాటు శివుడికి సంబంధించినవి చేసుకోవడం, లేకపోతే వినడం, మందిర దర్శనం చేయడం, వీటన్నిటి వల్ల గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ చిన్న చిన్న పరిహారాలతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం.